వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. నోరు రావంది డబ్బు ప్రకాష్ రాజ్ది. ఎస్, నోరు రావంది డబ్బు ప్రకాష్ రాజ్ది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి లోతైనటువంటి విచారణ చేస్తున్నారు. కేవలం ఇది ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి సనాతన ధర్మం అనేటటువంటి మాట రాకూడదు, పవన్ కళ్యాణ్ని కట్టడి చేయాలి, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎజెండాతోటి ప్రజల్లోకి వెళితే కొన్ని పార్టీలకు మనుగడ ఉండదు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేటటువంటి మాటను ఎప్పుడైతే మాట్లాడారో, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ఒక దీక్ష చేపట్టారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర ఆయన చుట్టూ జరుగుతోంది. ఏంటి ఆ వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర అంటే, బయట నుంచి కొంతమంది ఫండింగ్ చేస్తారు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు. పాపం చాలామంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకు టార్గెట్ చేస్తారంటే, తమ అభిమాన నాయకులు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు, వాళ్ళ దృష్టిలో పడేందుకు అమాయకంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఆయన మీద ఇష్టానుసారంగా బూతులతోటి అలాగే మాటలతోటి రెచ్చిపోతుంటారు. వాళ్ళని పాపం అనడం కంటే వాళ్ళు కూడా సోషల్ సైకోలే. సరే, దాన్ని పక్కన పెడితే అది ఒక సైకోయిజం. కానీ ఇక్కడ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ విషయంలో మనం చూస్తే ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర. ఒక వ్యక్తి తన ఫేమ్ కోసమో, తన పబ్లిసిటీ కోసమో, తన యూట్యూబ్ ఛానల్ అభివృద్ధి చెందడం కోసమో, లేకపోతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం కాదు. దీని చుట్టూ ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర ఉంది. ఇక్కడ ఉన్నది ఒకరు కాదు, ఫేసు రావంది బయటికి కనిపిస్తున్న కనపడినటువంటి ముఖాలు చాలా ఉన్నాయి అనేటటువంటి విషయం, అతనికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తుంటే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయట. అవి ఇంకా కూడా అధికారికంగా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇది ఒకటే కాదు, ప్రశ్న రావణ్కి ప్రకాష్ రాజ్కి ఉన్నటువంటి అనేక సంబంధాలు బయటపడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇదే ప్రకాష్ రాజు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏమని ఆయన వ్యాఖ్యలు చేశాడు అంటే, ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి అందరిలో కూడా నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఇంత అవినాభావ సంబంధం ఉందా? ఎందుకు అంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ రావణ్ ఏ వీడియో చేసినా సరే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ లైన్లోకి వచ్చి రావణ్కి సపోర్ట్ చేస్తూ రావణ్ తోటి ఆన్లైన్లో ఇంటర్వ్యూలు కూడా చేసినటువంటి పరిస్థితి అనమాట. సో ఈ స్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ మొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలు ఒకటి వినిపిస్తాను, విన్న తర్వాత మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇంకా ఎంత దిగజారుతారండి రష్యా ఈ దేశంలో. ఒక్కసారి ఇది విందాం. రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే వేరే సందర్భంలో, వేరే వేరే డేట్స్లో, వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం. ఇక నాటకం ఎవరిది అనేది ప్రకాష్ రాజ్ చెప్పేశాడు. ఏమని చెప్పాడు అంటే, నేను చేసేటటువంటి తెలుగు ట్వీట్స్ అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జస్ట్ ఆస్కింగ్ అనేటటువంటి పేరుతో ఆయన చేస్తున్నటువంటి ట్వీట్స్ ఉన్నాయి కదా, ఈ ట్వీట్స్ అన్నీ కూడా రావణ్ ఇస్తాడనమాట ఈయనకి. సో రావణ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ ఫార్మేషను, అందులో వాడే పదాలు ఆయనకి చెబితే ఆయన ఏం చేస్తారంటే ఈయనకి సెంటెన్సెస్ ఇస్తారు, దాన్ని ఈయన ట్వీట్ చేస్తారంట. అంటే ఇక్కడ అర్థమైపోయింది కదా, అంటే పవన్ కళ్యాణ్ని వేరువేరుగా కాకుండా అంతా కలిసి టార్గెట్ చేశారు. అంటే వ్యవస్థీకృతమైనటువంటి కుట్రే కదా. ఇదే ప్రకాష్ రాజు ఇటీవల మన ధర్మస్థలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన పేరు బయటకు వచ్చింది కదా. ఎవరైతే ధర్మస్థల ఇష్యూకి సంబంధించి మాట్లాడినటువంటి అక్యూజ్డ్ ఉన్నాడో అతను ప్రకాష్ రాజు మాట్లాడాడు ఫోన్లో అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్రలాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే రావణ్కి సంబంధించి ప్రకాష్ రాజ్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనేది ఎవరో బయట పెట్టలేదు, ప్రకాష్ రాజే బయట పెట్టాడు. ప్రకాష్ రాజ్ స్పష్టంగా చెప్తున్నాడు, ఎస్ నేను చేసేటటువంటి ట్వీట్లను
రావణ్ దగ్గర నుంచి నేను తీసుకుంటాను అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వ్యవస్థీకృతమైనటువంటి కుట్రే. సరే ఇది పక్కన పెడితే ప్రకాష్ రాజ్ ఏ స్థాయిలో ఫండింగ్ చేస్తున్నాడు, అసలు ప్రకాష్ రాజ్కి ఎవరెవరు ఫండింగ్ చేస్తున్నారు, అసలు ప్రకాష్ రాజు మోటో ఏంటి, ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు. గతంలో మా ఎలక్షన్స్ అప్పుడు మెగా ఫ్యామిలీ బహుశా ఇతనికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అయినా సరే ఇతను ప్రచారాన్ని వక్ర బుద్ధిని బయట పెట్టుకుంటున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈయన మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇప్పటికే 2-3 పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు కాబట్టి ఈయన టాలీవుడ్ నుంచి బహిష్కరించాలి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అనేక ఫిర్యాదులు అందుతున్నట్టు కూడా సమాచారం ఉంది. సో ఇప్పటికి ఆయన పెద్ద సినిమాలు నటిస్తున్నాడు కాబట్టి ఇప్పటికిప్పుడు బ్యాన్ వేస్తే కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆగినట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమందిని ఏ విధంగా ఇతను పెంచి పోషిస్తున్నాడు, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనేవన్నీ కూడా రావణ్ ఫోన్ ద్వారా బయటకు వస్తున్నాయి. కేవలం రావణ్ ఫోన్లో ప్రకాష్ రాజ్ సంభాషణలు మాత్రమే కాదు, అనేక అంశాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అశ్లీలమైనటువంటి వీడియోలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు నిన్న అంబట్రాంబాబు గారు లాంటి నాయకులు మాట్లాడుతూ ఈ యుద్ధంలో రావణుడు గెలవాలి, ఈ ఆధునిక సమాజంలో రావణుడే విజయం సాధించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకంగా చెప్పాలంటే హిందూ వ్యతిరేక పార్టీ అనేటటువంటి ముద్రను వేస్తూ ఉన్నారు వాంటెడ్గా. కానీ దాన్ని చెరుపేసుకోవాల్సింది పోయి ఇంకా కూడా దానికి సపోర్టింగ్గానే ఈ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ నాయకులు మాట్లాడిన మాటలు ఇంకా కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే మొత్తానికైతే రావణ్కి సంబంధించినటువంటి ఫోన్ బయటికి తీస్తుంటే అనేక రకాలైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ నోరు రావణ్ అయితే ప్రకాష్ రాజ్ ది ఫండింగ్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరిస్తున్నారు. మరోపక్క ఈ ప్రకాష్ రాజు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనకి అలాగే రావణ్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనేది కూడా తొందరలోనే బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ 2 అంశాలు, ఒకటి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి, రెండోది సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయాలి. సనాతన ధర్మం పేరుతోటి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి కానీ వెళ్తే ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదు అనేటటువంటి ఆందోళన నేపథ్యంలోనే ఈ స్పాన్సర్డ్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా తొందరలోనే వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది వాటి మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.